లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయ చర్మ వ్యాధుల హాస్పిటల్ సారథ్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చర్మ వ్యాధుల శిబిరాన్ని శాసనసభ్యులు ప్రారంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎం సత్యనారాయణ, ట్రెజరర్ నాలం శ్రీనివాస్, సభ్యులు పాలంపాటి చిన్నబాబు, మన్యం బుల్లిబాబు, బురుగుపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు కంటపనేని రామకృష్ణ మరియు సూరపనేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఏలూరులో నిర్వహించిన ర్యాలీని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్లతో కలిసి జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్ నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ఆర్ఆర్పేట్లోని విద్యుత్ భవనం వరకు విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపుపై అవగాహన కలిగించే పోస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వవచ్చని, అవసరమైతే సమయంలోనే విద్యుత్ ఉపయోగించుకోవటం ద్వారా విద్యుత్ను ఆదా చేయాలని సూచించారు. ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని స్పష్టం చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ విద్యుత్ ఆదా చేయాలని, సోలార్ ఇంధనం పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డబ్బును పొదుపు చేసుకునే విధంగానే విద్యుత్ని కూడా అవసరాల మేరకు విద్యుత్ని పొదుపు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిక్స్ డీకల్ డిఈ కెఎం అంబేద్కర్, డిఈఈ పి రాజకుమారి, ఏఈపి ప్రసన్నవల్లి, డిఈఈ బి వి కృష్ణంరాజు మరియు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ డిఈఈ బి వి కృష్ణరాజు మరియు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన దివ్యాంగులకి అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వటం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి దివ్యాంగుల కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్న వివిధ రంగాల ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకి సామాజిక భద్రతా పెన్షన్ కింద ఇంటి వద్దనే 6,000 ప్రతి నెల అందిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 40 నుండి 80% వరకు అంగవైకల్యం ఉన్నవారికి 6,000, 80% ఉన్నవారికి 15,000 రూపాయల వరకు పెంచి పింఛన్లను నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి ప్రభుత్వం అందిస్తుందన్నారు. అర్హులైన వారందరికీ సదరన్ సర్టిఫికేట్ అందించడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సమాజంలో విభిన్న ప్రతిభావంతులు తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఈవో ఇన్ఛార్జ్ ఏడీ సూపరింటెండెంట్ నాగభూషణం, ఇతర అధికారులు దివ్యాంగ సంక్షేమం కోసం పనిచేస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. కొన్ని దేశాల్లో వికలాంగులకు టాప్ ప్రయారిటీ. అమెరికా లాంటి దేశంలో ప్రెసిడెంట్ గారి కంటే కూడా ఒక వికలాంగుడికి ఇచ్చే ప్రయారిటీ ఎక్కువ. వచ్చినా ఆగిపోవాల్సిందే. వికలాంగుడికి అంత ప్రయారిటీ ఇస్తారు. దురదృష్టం మన దేశంలో అంత గౌరవం మనకు రావటం. సమాజం మీకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు నిలదొక్కోవడం కోసం ఇవాళ పిల్లలు ఉన్నారు, బదులు పలుపు స్కూల్ నుంచి వచ్చారు, ఏ విధంగా నృత్యం చేశారో చూసాం. మనం ఏదైనా అవకాశం కల్పిస్తే జీవితంలో వాళ్ళు కూడా బాగా వెలుగులోకి రాగలరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పెన్షన్ పెంచింది. ఎవరైతే అర్హులు ఎవరు కూడా తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరలా త్వరలోనే ఒకసారి కార్యాచరణ తీసుకొని సర్వ సర్టిఫికెట్లన్నీ సరి చేసుకొని, ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమం వస్తుంటే అసలైన అర్హుల కంటే అనర్హులు చోటు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఏదో రూపేణ చొరబట్టడం కోసం, మీ హక్కులు వాళ్ళు హరించడం కోసం ప్రయత్నం చేస్తారు. అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఏ ఒక్క ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కూడా ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదు. టాప్ ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40% నుంచి 80% అంగవైకల్యం ఉన్న వారికి 6,000 ఇస్తా ఉన్నారు. అలాగే 80% దాటిన వారికి 15,000 మీ ఇంటికే వచ్చి ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తా ఉన్నాం. అంటే కొంతమంది చెప్తారు పెంచుతామని, సంవత్సరానికి పెంచుతారు, కానీ అలా చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు 3,000, 6,000 చేస్తానన్నారు, 15,000 చేస్తానన్నారు, చేసేరు తెచ్చి ఇస్తా ఉన్నారు. అలాగే కొన్ని మీకు సమస్యలు కూడా ఉన్నాయి. సదరన్
చాలా సందర్భాల్లో ఓ పక్కన కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం, మరో పక్కన ఈ హాస్పిటల్స్ పరంగా కూడా వాటిని ఏ విధంగా సరి చేయాలన్న కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. సదరన్ సర్టిఫికేట్స్ తొలిగతిని మీకు ఇచ్చే కార్యక్రమం ఒక పక్కన జరుగుతూ ఉంది. అలాగే చాలా మంది అర్హులు ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి 6,000 వస్తా ఉంది. 15,000 తీసుకునే అర్హులు ఉన్న వాళ్ళందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఆ సమస్యను అతి దగ్గరలో సరిచేసి 15,000 అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఇందాక పెద్దలు చౌదరి గారు చెప్పారు, స్వతహాగా ఎవరైనా దివ్యాంగులు ఉంటే జాలి పడతాం, లేకపోతే ఏదోటి సాయం చేద్దామన్న ఆలోచన వస్తుంది. రాష్ట్రంలో ఎస్టీలకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తామని అర్జీదారులకు భరోసా కల్పించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషనర్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో షెడ్యూల్ తెగల ప్రజల నుండి ఆయన అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా వదిత్య శంకర్ నాయక్ మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో కూడా ఎస్టీ అనుబంధ కుటుంబాలు వెనుకబడి ఉన్నాయని, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనం గురించి తెలియజేయడం, వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరగాలన్నారు. చాగల్లు మండలం, మీనానగరం, తాళ్లపూడి మండల పరిధిలోని తుపాకులగూడెం తదితర ప్రాంతాల్లో అధికారులు వ్యక్తిగతంగా పర్యటించి ఆయా కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, జనాభా, ప్రభుత్వ పరంగా అందుకుంటున్న పథకాల వివరాలు సేకరించాలని ఎస్టీ కమిషన్ సభ్యులు కోరారు. కొన్ని కుటుంబాలను ఆధార్ కార్డు లేకపోవటం, బడికి వెళ్లే పిల్లలకు అందించే ప్రోత్సాహకాలు అందకపోవటం, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనం చేకూర్చకపోవటం జరుగుతుందన్నారు. సమగ్ర సర్వే చేపట్టినట్లు అయితే తప్పక వారికి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వటం కోసం తమ వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, జిల్లా మత్స్య అధికారి వి కృష్ణారావు, పలువురు ఎస్టీ అర్జీదారులు, నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషనర్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు పంపిస్తున్నారండి కనీసం అమ్మఒడి కానీ ఏమేమి రావట్లేదు. సరే ఇప్పుడు మీకు సార్ చెప్పినట్లు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మీకు ఐడెంటిటీ కోసం ఉన్నాయి. ఓటర్ ఐడి కూడా వచ్చి ఉంటుంది. ఎలక్షన్లో మనం చేసుకుంటాం. సరేనా? ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీ సమస్యని దేశీ దగ్గర కూడా పెడతాం. ఆయన రెవెన్యూ కాబట్టి ఆయన నోటీసులో పెడతాం. ఆయన నోటీసులో పెట్టిన తర్వాత మళ్ళీ మీకు కలెక్టర్కి రాస్తాం దీని మీద. కాబట్టి ఈ సృష్టికి మూలం మనం కాబట్టి, భూముల్ని కాపాడేది, జంతువుల్ని కాపాడేంత మనం కాబట్టి మేము భయపడద్దు, ధైర్యంగా మీరందరూ ఆ భూమిలో ఉండండి, సాగు చేసుకోండి. ఏది భాస్కర్ సార్ సార్ రావాలి కదా. సరే నువ్వు చెప్పు. సార్ వచ్చి చెప్పు, ఏం విషయం? బాలకృష్ణ అనే వ్యక్తి లీజ్ అని చెప్పేసి కూరగాయలు పండించుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను సార్. 3 ఎకరాలు లీజ్ టైం అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి గ్రామస్తులు రైతు కబుర్ పెడితే రావట్లేదు సార్. ఏంటని చెప్పి విచారణ చేస్తే మొత్తం భూమి అంతా నాదని హైకోర్టులో పిటిషన్ ఇచ్చాను. ఈ విషయం కోసం కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పిఓ గారు కానీ లెటర్ నేను రాస్తే నా మీద హత్య ప్రయత్నం చేశాను సార్. నాకు ఇంటికి వచ్చి కొట్టారు సార్. ఇప్పటికీ పోలీసులు కూడా ఎటువంటి తీసుకోలేదు. చదువుకున్న అమ్మాయి నేనే ఇంత బాధపడితే చదువుకోలేని అమ్మాయిల పరిస్థితి ఏంటి? డిఎంఎల్ చేసింది సార్, డిప్లొమా సమస్య కోసం 5 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం సార్. ఎటువంటి న్యాయం జరగదు. 2018 సార్. అందులో పండించుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోలీసులు పంపించడం, మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఎఫ్ఐఆర్ చేయట్లేదు సార్. మేము కంప్లైంట్ ఇచ్చినా మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోండి సార్. అతని పేరుతో మారిపోయిందా, మీ మామయ్య పేరుతో ఉందా? మా మామయ్య పేరు మీదే ఉంది సార్. ఇప్పుడు కూడా కేసు అయితే పల్లారెడ్డి అనే పేరు మీద కేసు ఓకే సార్. ఓకే సార్.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు రెవెన్యూ సదస్సులపై ప్రజల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసిరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రజల నుండి విజ్ఞప్తులను జిల్లా కలెక్టర్ స్వయంగా తెలుసుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్క రైతు బాధ్యత గల పౌరుడిగా నీటి తీరువ చెల్లించుకోవాలని తెలిపారు. అలాగే భూ బదలాయింపులు కాకుండా ప్రతి ఒక్కరూ భూములను విక్రయించినా ఏ ఇతర కారణాలతో బదలాయింపు చేసినా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. భూ హక్కుల వివరాలను గ్రామాల్లో ప్రజలకు అధికారులు తెలియజేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసిరాజు, ఆచంట తహసీల్దార్ జి కనకరాజు, ఎంపీడీఓ వి పూర్ణబాబ్జీ, గ్రామ సర్పంచ్ జక్కం శెట్టి చంటి, సబ్ రిజిస్టర్ కె వెంకటపతిరావు, సెక్రటరీ పి చంద్రశేఖరరావు, ఎంఈఓ పి రాజేంద్ర ప్రసాద్, డిటీలు కృష్ణారావు, రాజ్యలక్ష్మి, ఎంపీటీసీలు జి లక్ష్మి, వి పద్మ, ఎంపీపీలు సూర్యకుమారి, నాగరాజు, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఆల్రెడీ మేము గ్రీన్ ఆర్మీ తరఫున షెడ్ కట్టి ఉంటాం. 8 లక్షలు మేము పోగేసి సొంతంగా 8 లక్షలతో మేము ఏర్పాటు చేసామండి ఎన్జిఓ ఉపాధి హామీ పథకం. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా మండల, నియోజకవర్గ స్థాయిలో వికాస ఆధ్వర్యంలో మెగా, మినీ ఉద్యోగ మేళలు నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో డిసెంబర్ 21న కొవ్వూరులో నిర్వహించనున్న జాబ్ మేళలో సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కొవ్వూరులో డిసెంబర్ 21 శనివారం వికాస వారి ఆధ్వర్యంలో సుమారు 28 ఎన్ఎంసి కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి యువకులందరూ సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్ వంటి వివిధ రకాల విభాగాల్లో సుమారుగా 28 కంపెనీలతో 1500 ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందుకోసం నాక్ సంస్థ లేదా నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సంప్రదించండి. మెరుగైన ఉపాధి అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మరిన్ని జాబ్ మేళా నిర్వహించనున్నట్లు, అందుకోసం నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులందరూ డిసెంబర్ 21వ తేదీ శనివారం ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కొవ్వూరు నందు ఉదయం 9 గంటలకు సర్టిఫికేట్ జిరాక్సులతో హాజరు కావాలని కె లచ్చారావు కోరారు. ఈ కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చారావు, మేనేజర్ శర్మ, బాబు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఏలూరు ఎంపీగా విజయం సాధించిన పుట్టా మహేష్ కుమార్ చట్టసభలో అడుగుపెట్టి 6 నెలలు పూర్తయింది. ప్రజలు కోరుతున్న ఎంపీ కాబట్టి వారి ఆంక్షల మేరకు సంక్షేమం, నిశ్చింతతో కూడిన ప్రగతి పాలనను మహేష్ కుమార్ అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర సహకారంతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. ఎంపీ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించిన మహేష్ కుమార్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవికి వన్నె తెచ్చేలా ఏలూరు జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై స్పష్టమైన అవగాహనతో అవసరమైన నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేయటమే కాకుండా వినతి పత్రాలు అందజేశారు. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాబట్టిన నిధులను 6 నెలల కాలంలో ఏలూరుకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపారు. యువత, రైతులు సమస్యలను అవకాశం ఉన్నంత మేరకు పరిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో ముందుకు వచ్చిన ఎంపీ మహేష్ కుమార్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
చేశారు. గ్రామ స్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రవేశపెట్టిన గ్రామ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం టేకూరులో ఉన్న R&R కాలనీలకు నేషనల్ మానిటరింగ్ కమిటీ సలహాదారుడు కుమార్ సింగ్ పరిశీలించారు. R&R కాలనీలో నివాసం ఉంటున్న వారి వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం నివేదిక కమిటీకి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. డిగ్రీ ఇంజనీరింగ్ అన్నీ కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఏ అవకాశాలు ఉన్నాయి చదువుకోవాలి. మీకు ఏది ఇష్టమో అది చదువుకోండి. 10th తర్వాత స్కూల్ పడుతుంది కదా. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా ఆయన మంగళవారం మద్ది క్షేత్రానికి చేరుకున్నారు. తొలుత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. తదనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం పలుకగా స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని పర్యవేక్షణ అధికారి జవ్వాది కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మీడియాతో మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి దర్శనానికి ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఇవాళ ఇక్కడ వాతావరణం లాగే ఉందండి. స్వామివారి దర్శనం కూడా ఈ స్వాములందరికీ కూడా, కృష్ణ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పడం తక్కువ, ఇంకా ఏదో చెప్పాలి, చేయాలి. థ్యాంక్ యూ. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడకు దగ్గరలోని గన్నవరంలో నిర్వహించే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని హైందవ శంఖారావం సభ్యులు తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన ఏలూరు జిల్లా పేదవేగి గ్రామం వేంచేసిన ప్రచార రథం గ్రామాలను బహిరంగ సభకు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ దేవాలయాలలో ఉద్యోగులు కూడా హిందువులు మాత్రమే ఉండాలని, దేవాలయాల నిర్వహణపై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా విధి విధానాలను అమలు చేయాలని, దేవాలయాల పరిసరాలలోని దుకాణాలు అన్ని హిందువులకు మాత్రమే కేటాయించాలని నినాదాలతో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉండవల్లి వెంకట్రావు, బీజేపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కట్నేని కృష్ణప్రసాద్, కన్నెబోయిన శ్రీనివాస్, రెడ్డయ్య, కాంచన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన డిమాండ్తో అదేవిధంగా హిందూ దేవాలయాల ఆస్తులపైన ఆక్రమణకు గురైన ఆస్తులని తిరిగి ఇవ్వాలని, అలాగే మొదలగు అయిన అంశాలపైన మనం ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదటి సభ మన ఆంధ్రప్రదేశ్ నుంచి జరగబోతూ ఉంది. దీనికి ప్రతి ఒక్క హిందూ బంధువుని మేము ఆహ్వానిస్తున్నాం. దీనికి రాజకీయాలు కానీ కులాలు కానీ ప్రమేయం లేదు. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం అనే నినాదంతో మన దీక్ష దేవాలయాల రక్ష అనే నినాదంతో మనం ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మన దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి, మన ధర్మం పైన దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని ఆవేదన ఉన్నవాళ్ళు, ధర్మం కోసం పోరాడాలనే తపన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్వచ్ఛందంగా
దీంట్లో వాలంటరీగా పనిచేయొచ్చు. మనం జనవరి 5న ప్రతి గ్రామానికి బస్సులు రావడం జరుగుతుంది. మనం కూడా స్వచ్ఛందంగా వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు చాలా గ్రామాల నుండి. కాబట్టి దీనికి రాజకీయాల ప్రమేయం లేవు. మరి ఒకసారి మీ అందరికీ వివరంగా చెప్తున్నాం. హిందువులు అన్నవారు ప్రతి ఒక్క ఇంటికి ఈ కరపత్రము, ఈ స్టిక్కర్ ప్రతి గుమ్మానికి వెళ్తుంది. ప్రతి ఒక్కరం హిందూ బంధువులందరం కలిసి ఈ సభను విజయవంతం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి హిందువులందరికీ కూడా పిలుపునిచ్చేది, మన యొక్క భక్తితో పాటు మన యొక్క శక్తిని కూడా ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. ఒక్కసారి మనం దగ్గర 10 లక్షల మందితో సభ అనుకుంటున్నాం. ఆ సభను విజయవంతం చేసి మన ధర్మ రక్షణకి మన వంతు సహాయం చేసి భవిష్యత్ తరాలకి మన దేవాలయాలను, దేవాలయాల ఆస్తులను అందించే పని చేద్దాం. ఆ విధంగా మనం అందరం కూడా మన గ్రామాల్లో ఈ పని చేయాలని కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్.